ఆలోచించకుండా మీరు టక్మని చెప్పాలి. ఎంతమందికి మీరు ఐ లవ్ యూ అని చెప్పుంటారు? ఎంతమందికి చెప్పాలి? ఒక్కరికి చెప్పాను, మా వైఫ్కి. తన్నే పెళ్లి చేసుకున్నాను. సో అంతకుముందు ప్రేమ కథలు ఏం లేవు? అంతకుముందు ప్రేమ కథలు అవన్నీ క్రష్లో ఉంటాయి. అంటే మనకు తెలియకుండా ఏమీ లేవు, నేను చాలా ఉత్తముణ్ణి అని నేను అలాంటి బోర్డులు పెట్టుకుని నేను తిరగను. సో మీ ప్రేమ కథ గురించి చెప్తారా? మీ ప్రేమ కథ చిత్రం విశేషాలు? మా వైఫ్ది చాలా మెచ్యూర్డ్ ఆలోచన. అంటే తనలో నాకు నచ్చింది అదే. అంటే ఏదో రెగ్యులర్ లవర్స్ లాగా నువ్వు లేకపోతే నేను బతకలేను ఆ టైప్ కాదు. అంటే లైఫ్లో బాగుండాలని అంటే బెస్ట్ పొజిషన్లో ఉండాలి అని ఆలోచించే మనస్తత్వం తనది. చిన్నప్పటి నుంచి కూడా మెచ్యూరిటీ. అంటే తను నాకు 10th లోంచి తెలుసు అనమాట. తనకి పరిచయం అయిన 2 months తర్వాతే నేను హైదరాబాద్ వచ్చాను. ఇంకా అక్కడి నుంచి మేము జస్ట్ నేను తను చూడాలనుకున్నప్పుడు డైరెక్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడిని. అంటే అప్పటి నుంచి నాకు వాళ్ళ మదర్ వాళ్ళ ఫాదరు అందరూ బాగా క్లోజ్ అనమాట. ఫ్రెండ్షిప్ అంటే నాకు అంటే నేను ఎలా కష్టపడి పైకి వచ్చానో వాళ్ళు కళ్ళారు చూశారు. చూస్తున్నప్పుడు ఆ మనిషి మీద ఒక రెస్పెక్ట్ ఉంటుంది కదా, అలాంటి రెస్పెక్ట్ నా మీద ఎప్పుడూ ఉండేది. అందుకని నా ఎదుగుదల చూశారు. నేను లవ్ చేస్తున్నానని తెలిసిన తర్వాత సరే ఓకే డిగ్రీ అయిన తర్వాత పెళ్లి చేద్దాం అని అలా పెళ్లి చేశారు. చాలా స్మూత్గా అయిపోయింది. నేను కూడా కొంచెం అలాగే కొంచెం మెచ్యూర్డ్గానే ఆలోచించేవాడిని. సో ట్విస్ట్లు ఏం లేవు, చాలా స్మూత్ లవ్ స్టోరీ అంతే. అలాంటి ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీని ఏదైనా సినిమాగా చూస్తామా మేము? నా స్టోరీ సినిమాలకు పనికిరాదు. ఎందుకంటే సినిమాలో కాన్ఫ్లిక్ట్ ఉండాలి, కొట్టుకోవాలి, తిట్టుకోవాలి, దాని తర్వాత కలవాలి. స్మూత్గా వెళ్ళిపోతే ఇంకెందుకు మాకు? అది ఆ సినిమా చూసి వెళ్ళిపోతారు అంతే. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/sakshi tv. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.